హాయ్ ఫ్రెండ్స్, చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఇదేదో కృష్ణుడికి సంబంధించింది అని. అవునండి, దగ్గరలో కృష్ణాష్టమి ఉంది కదా. కృష్ణాష్టమిని దేశమంతా చాలా బాగా జరుపుకుంటారు. ఈరోజు కృష్ణుడికి పాలు, వెన్న, నెయ్యిలతో పాటు రకరకాల పిండి వంటలు, అందులో పిల్లలకి ఇష్టమైనవన్నీ చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. చిన్ని కృష్ణుడు పాక్కుంటూ ఎక్కడికి వస్తున్నాడో చూడండి. దేనికోసం వస్తున్నాడో చూస్తారా? ఇక్కడ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఉన్నాయి, అందుకోసం వచ్చేస్తున్నాడు చిన్ని కృష్ణుడు. దగ్గరికి వచ్చేసాడు, పాలు పెరుగు దగ్గరికి. మన చిన్ని కృష్ణుడు మళ్ళీ దేనికోసం వచ్చేస్తున్నాడు మన కృష్ణుడు. ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ మన చిన్ని కృష్ణుడికి కావాల్సిన అప్పసులు ఉన్నాయి, అందుకే బుడిబుడిగా పాక్కుంటూ వచ్చేసాడు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. మరి ఇప్పుడు చిన్ని కృష్ణుడికి ఇష్టమైనవన్నీ ఎలా చేయాలో చూద్దామా ఒకటి ఒకటి. ముందుగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి లడ్డూ చేద్దాము. అటుకుల లడ్డూ కోసము 3 ఐటెంలు కావాలి. 1 అటుకులు, 2 పచ్చి కొబ్బరి, 3 బెల్లం. వీటికి కొలతలంటూ ఏమీ లేవు, మనకి ఏది ఎక్కువ తక్కువ కావాలో అది అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడమేను. కానీ నేను ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకున్నాను, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు బెల్లం. తీపిని బట్టి మన ఇష్టం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సువాసన కోసం ఏలక్కాయలు. ఇప్పుడు ముందు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరితో పాటు ఏలక్కాయలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేద్దాము. కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో అటుకులు వేద్దాము. అటుకులు అలాగే బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకులు బెల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇది గ్రైండ్ అయ్యేటప్పుడు అవసరం అనుకుంటే నీళ్లు చిలకరించుకోవచ్చు, పాలు, కానీ నాకైతే అవసరం పడలేదు, ఎందుకంటే కొబ్బరి తడి బెల్లం తడి ఉంది కదా. ఇలా తీసుకుని ఈ ముద్దని ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకుందాము. నెయ్యి రాసుకుంటే నున్నగా వస్తుంది, మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా వస్తాయి లడ్డూలకి. ఇలాగా మనకు నచ్చిన సైజులో చేసుకుందాము. ఇలాగే మొత్తం అంతా చేసేసుకుందాం. లడ్డూలన్నీ చుట్టేసుకుందాము. ఇప్పుడు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిద్దాము. ముందుగా కమ్మని వెన్న జంతికలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు కడిగి 4-5 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత నీళ్ళన్నీ వడగొట్టేసి పూర్తిగా పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి ఇలాగ పొడి క్లాత్ మీద. నేను ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం కూడా రేషన్ బియ్యం, లావు బియ్యం ఉంటుంది కదా, లావు బియ్యంతో అయితే పిండి బాగా వస్తుంది. మన అన్నం వండుకునే సన్న బియ్యంతో అయితే పిండి ఎక్కువ రాదు. అలాగే మినపప్పు తీసుకోవాలి. మనం బియ్యం ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు మినపప్పు. ఈ మినపప్పుని వేడి మూకుల్లో వేసి తేమ పోయే వరకు వేయించుకోవాలి, రంగు మారిపోవక్కర్లేదు. వేయించుకొని ఈ మినపప్పు బియ్యము 2 కలిపి మెత్తగా మరపట్టించుకోవాలి, లేదా మిక్సీలో కూడా మెత్తగా చేసుకోవచ్చు. పొడిలాగా మరపట్టించుకుందాము. బియ్యము మినపప్పు మరపట్టించేసాను. మరపట్టించిన తర్వాత చూసారా మెత్తగా ఎంత బాగుందోను. ఇప్పుడు దీంతో మనం రకరకాల పిండి వంటలు వండుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు ఈ పిండిని మనము. ముందుగా ఒక బేసన్ తీసుకుని అందులో ఇప్పుడు మనం మరపట్టించిన పిండి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 3-4 గరిటెలు తీసుకుంటాను. తీసుకున్న బియ్య పిండిలో కొద్దిగా కారం వేసాను, ఎక్కువ వేయక్కర్లేదు. అలాగే కొద్దిగా ఇంగువ వేస్తే టేస్ట్ ఫ్లేవర్ 2 బాగుంటాయి. కొంచెం ఇంగువ, అలాగే వాము, సరిపడినంత ఉప్పు, అలాగే కొన్ని తెల్ల నువ్వులతోటి మంచి టేస్ట్ వస్తుంది, మంచిది కూడా హెల్త్కి. ఇవన్నీ వేసి ముందు పొడిగా కలుపుకోవాలి, అన్నీ బాగా కలిసేలాగా. ఈ పొడి బాగా కలిసిన తర్వాత ఇందులో బటర్ వేసుకోవాలి. సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదు, ఇలా తెల్ల వెన్నైనా పర్వాలేదు. సాల్టెడ్ బటర్ వేస్తే మాత్రం ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇది ఇందులో కొంచెం వేసి కలుపుకుందాము. వెన్న వేయడం మూలన గుల్లగా వస్తాయి. ఇంకా కొద్దిగా వేద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకొని కొంచెమే కలుపుకోవాలి. వాయికి అంతా ఒక్కసారి కలిపేసుకోకుండా పిండి మనం ఒక్కొక్క వాయికి ఎంత కావాలో లేదా ఒక 2 వాయిలకి సరిపడే పిండికి మాత్రమే నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అది కూడా గోరువెచ్చటి నీళ్లు పోస్తున్నాను. ఇది మనం చక్రాల గిద్దలోంచి దిగేలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు జంతికలు వేయించడానికి నూనె వేడి చేశాను, వేడెక్కింది. ఎందుకంటే ఈ చిన్న పిండి ముద్ద వేస్తే పైకి వచ్చేసింది అంటే నూనె వేడెక్కిందని అర్థము. ఇప్పుడు మనం జంతికలు ఇందులో పిండుకుందాం. దీనికి సన్న జంతికలు కొంచెం మీడియం సైజు ఉంటాయి కదా, ఇలా ప్లెయిన్ జంతికలు అది పెట్టాను. ఇందులో పెట్టి ఇప్పుడు ఇందులో పిండుకుందాం. ఇది చిన్నగా తిప్పుకుందాము.
ఫ్లేమ్ వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె వేడిగా ఉండాలి. వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిగా బుడగలు తగ్గి రంగు కూడా కొంచెం మారింది కదా, ఇప్పుడు తిప్పుకుందాము. తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగిపోయింది. బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా, బబుల్స్ తగ్గిపోయిందంటే వేగిపోయిందని అర్థం. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాము. ఇప్పుడు ఇంకొకటి కూడా వేద్దాము. ఇలాగే మిగిలిన పిండి అంతా వేసుకోవాలి. వెంటనే కలపద్దు. బబుల్స్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఇది కూడా తీసేద్దాము. తీసి మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసుకుందాం. చూసారా, భలే ఉంటుంది. ఇప్పుడు చెక్కలు ఎలా చేయాలో చూద్దాము. మరపట్టించిన బియ్య పిండి 4 కప్పులు తీసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ 3 కప్పులు వేసాను. ఇది 1 కప్పు. నేను ఈ సైజు కప్పుతోటి మొత్తం 4 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. దీన్ని పొడిగా చేసి ఇందులో కలపాలి. ఇలా పొడి చేసిన పుట్నాల పొడి ఇందులో వేసేద్దాం బియ్య పిండిలో. ఇప్పుడు అదే కప్పుతోటి వేయించిన పల్లీలు 1 కప్పు కన్నా కొంచెం వెల్తీగా తీసుకున్నాను. దీన్ని కచ్చాబచ్చాగా దంచి పిండిలో కలపాలి. ఇలా కచ్చాబచ్చాగా దంచిన పల్లీలు కూడా ఈ పిండిలో కలిపేయాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర. ఉప్పు, కారం, జీలకర్ర. కారం మీద కొద్దిగా ఇంగు వేసాను. ఇంగు ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు. ఇవన్నీ ఇందులో వేసి ముందు పొడిగా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో కొంచెం వెన్న వేయాలి. ఇది 1 టేబుల్ స్పూన్ వెన్న ఉంటుంది. ఇది వేసి బాగా కలిసేలాగా మళ్ళీ కలపాలి. వెన్న వేసిన తర్వాత బాగా కలిపాను. మనము ఇలా చేతిలో నొక్కితే విడిపోతుంది. ఇంకా కొద్దిగా వెన్న పడుతుందని అర్థము. ఇంకొంచెం వేద్దాం మళ్ళీ. ఇది 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇది కూడా వేసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసుకుంటూ కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ పోసేయద్దు, కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలాగా సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు, లూజ్ అవ్వకూడదు. ఇలా కలుపుకున్నాక చేతికి నూనె జిడ్డు రాసుకొని ఇలా చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ కానీ అరిటాకు కానీ ఏదైనా తీసుకుని పైన నూనె రాయాలి. నూనె రాసి మనం ఇందాక చేసిన ఉండలు ఉన్నాయి కదా, వాటిని ప్రెస్ చేసుకోవాలి చెక్కల్లాగా. మనకి నచ్చిన సైజులో, ఈ ఉండలు కూడా మనకి నచ్చిన సైజులో చేసుకోవాలి. వీటిని ఇలాగా నొక్కాలి. మరీ పలుచగా కాదు, మరీ దళసరిగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇలాగా చేసుకుని వేయించుకోవాలి. మధ్యలో నూనె జిడ్డు రాసుకుంటే ఈజీగా అంటుకోకుండా వస్తుంది. ఇలా చేసుకున్నాక వీటిని నూనెలో వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టాను. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం ఇది వేయించుకుందాము. చెక్కలు వేయించడానికి నూనె వేడి చేశాను, వేడెక్కింది. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి మనం ఇది ఒక్కొక్కటి తీసి జాగ్రత్తగా వేయాలి. వెంటనే కలిపేయకూడదు. అది పైకి వచ్చింది కదా, అప్పుడు ఇంకొకటి వేయాలి. అది కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి. కొద్దిగా వేగిన తర్వాత తిప్పాలి. ఇప్పుడు తిప్పుదాము. కొంచెం వేగాయి. ఇది కొంచెం బ్రౌన్ అయ్యాక తీసేయాలి. ఇది వేగిపోయాయి, తీసేద్దాము. బబుల్స్ తగ్గిపోయాయి కదా, అంటే దాని అర్థం వేగిపోయాయని. ఇలాగే మిగిలినవన్నీ వేయించుకోవాలి. వేయించేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హైలో పెడితే పైన వేగిపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో వాయి వేద్దాము. పైకి వచ్చింది కదా, ఇంకొకటి వేద్దాం. వేగిన తర్వాత తిప్పుదాము. ఇది కూడా వేగింది, తీసేద్దాము. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా వేయించుకోవాలి.